అన్నారు. డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన 14-19లో దగ్గర 21% CAGR సాధించాం ఒక డైరీలో. నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, డైరీ అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పింది కొన్ని సజెషన్స్ కూడా అప్పుడు ఇచ్చారు. అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం, అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం. అవన్నీ కూడా రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్లో GSTP కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమాంగ్ ఆల్ సెక్టర్స్. ఒక 10 సెక్టర్లు ఉంటే ఫస్ట్ సెక్టర్ లైవ్ స్టాక్ ఒకటి 1,69,000 కోట్లుంది. దీని తర్వాత హార్టికల్చర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ ఉంది. 18 లక్షల కాంట్రిబ్యూషన్ 1,55,000 కోట్లు, 50 లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ 51,000 కోట్ల కాంట్రిబ్యూషన్. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్లని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్ళు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఉన్నాయి.